నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన అర్చన ధారావాహిక నుండి 13వ భాగం వినేద్దామండి. ఆ రోజు వేణు ఆఫీస్ నుండి హడావుడిగా వచ్చాడు. అమ్మ, నీలవేణిని చూసుకోవటానికి ఒక అబ్బాయి వస్తున్నాడు, ఆ అమ్మాయిని కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పు అన్నాడు. ఓహ్, నీలవేణికి సంబంధం చూసావా? ఎంత మంచి మాట చెప్పావురా. ఆవిడ సంతోషం వెళ్ళి ఉరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది, నీలవేణి అంటూ. వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు. రిత్విక్తో లాన్లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికని వెళ్ళి పట్టుకొని వచ్చింది. ఏంటమ్మగారు అంటూ. వాణ్ణి నాకిచ్చి నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని కాస్త మంచి చీర కట్టుకొని తయారవు. వేణు గది వైపు వెళ్తూ ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ అచేతనంగా మెట్లెక్కి తన గది వైపు వెళ్ళిపోయింది నీలవేణి. బట్టలు మార్చుకుంటున్న వేణు దగ్గరికి వెళ్ళి అడిగింది తాయారమ్మ. ఇంతకీ ఎవరి కుర్రాడా, ఏం చేస్తాడు? వేణు చిరునవ్వుతో చూశాడు. మా బ్యాంకులో కొత్తగా చేరాడమ్మా ప్యూను. అతనికి కూడా ఎవరూ లేరుట, మేనతో ఎవరో పెంచారుట. వాళ్ళు కాపులు అనుకుంటా. ఈ అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి బాగుంటే చాలన్నారు, బుద్ధిమంతురాలు కావాలన్నారు. అమ్మాయి బాగానే ఉంటుందిగా తయారైతే, మంచి అమ్మాయి, అందుకే రమ్మన్నా అన్నాడు. మంచి పని చేశావు. ఆ పిల్లను ఇంటిదాన్ని చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఈ మొక్క నాన్నగారి చెవిని కూడా వేసొస్తానుండు అంటూ ఆవిడ కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళింది. పెరట్లో పాదులకు నీళ్లు పెడుతూ పిచ్చి మొక్కలు ఏరు పారేస్తూ కాలక్షేపం చేస్తున్న కృష్ణస్వామి దగ్గరకు ఒడివడిగా నడుస్తూ, ఏమండి, ఇది విన్నారా? మన నీలవేణికి వేణు సంబంధం చూశాడు. వాళ్ళు పిల్లని చూసుకోవటానికి ఇప్పుడు వస్తున్నారట. ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం, ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చిత్రంగా చూశాడాయన. ఏనాటి రుణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి, అలాగా అన్నాడు. అలాగా అని అంత మెల్లిగా అంటారేమిటండి? పదండి, కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని హాల్లోకి రండి, మంచి చెడు మాట్లాడాలి మీరే అందావిడ. మాట్లాడదాంలే, ముందు అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చాలిగా. నచ్చకేం చేస్తుంది? నీలవేణి మంచి చీర కట్టుకుని కాస్త తయారైతే సినిమా స్టార్లా ఉంటుంది. పదండి పదండి, నేను ఈలోగా ఏమైనా టిఫిన్ చేస్తాను అంటూ హడావుడిగా వంటగది వైపు వెళ్తూ, అయ్యో, మాధవికి కబురు చేస్తే బాగుండేదే అనుకుంది. ఆమెకి ఈ మధ్య ఏ విషయమైనా మాధవితో పంచుకోకపోతే వెలితిగా ఉంటుంది. మాధవి ఆ ఇంటి ఆడపడుచైపోయింది. నీలవేణి తన గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూడసాగింది. ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. తను పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలా? అమ్మగారిని, ఆవిడ వాత్సల్యాన్ని, అయ్యగారి అభిమానాన్ని, రిత్విక్తో అనుబంధాన్ని అన్నింటినీ వదులుకుని వెళ్ళిపోవాలా? ఈ మనుషులతో సుమారు 5 ఏళ్ల నుండి విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. ఏనాడు తనకు పెళ్లి చేస్తారని కానీ ఇక్కడి నుండి పంపిస్తారని కానీ అనుకోలేదు. తను ఈ ఇంట్లో ఒకటిగానే భావించుకుంది తనను తాను. ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చూపులు అంటుంటే దుఃఖం ఆగటం లేదు. ఈ ఇంటి నుంచి తనెక్కడికి వెళ్ళలేదు. నీలవేణి 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కింద నుండి ఒక్కసారిగా సందడి వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని కిటికీలో నుంచి బయటికి చూసింది. గేటు తోసుకుని ఒక స్త్రీ, 2 మగవాళ్ళు, ఒక బాబు లోపలికి వస్తున్నారు. వాళ్ళని చూడగానే పెళ్ళికొడుకు ఎవరో తెలిసిపోయింది నీలవేణికి. వేణు వాళ్ళని నవ్వుతూ ఆ లోపలికి ఆహ్వానించడం చూడగానే మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది. నీలవేణి, తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాత్రూంలోకి దూరి తలుపేసుకుంది. గబగబా 10 నిమిషాల్లో తయారై పసుపచ్చ షిఫాన్ చీర కట్టుకుని జుట్టు వదులుగా అల్లుకొని కూర్చుంది. ఏం చేస్తున్నావే, పిలిస్తే పలకవు అంటూ ఆయాసపడుతూ వచ్చింది తాయారమ్మ పైకి. అయ్యో, మీరొచ్చారేంటమ్మా, నేను బాత్రూంలో ఉన్నాను, వినిపించలేదు అంటూ చట్టుక్కుని ఆవిడ దగ్గరికి నడిచి చెయ్యి అందుకుంది. తనకు సమీపంగా నిలబడిన నీలవేణిని ఒకసారిగా అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా మ్రానపడిపోయి నిలబడింది. చామన ఛాయకి హైదరాబాద్ నీళ్లు వంటపట్టి కొంచెం ఎక్కువే తెల్లగా కనిపిస్తోంది. నీలవేణి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఆవిడకు. వెంటనే చూపులు తిప్పుకుంటూ, సర్లే పాదా, వాళ్ళు వచ్చారు అంటూ తొందర పెట్టింది. నేను రెడీగా ఉన్నానమ్మా అంది నిర్లిప్తంగా నీలవేణి. హైదరాబాద్ వచ్చాక నీలవేణి మాటల్లో యాస పూర్తిగా పోయింది. ఆవిడ తిరిగి మెట్లు దిగుతూ ఉంటే తన చెయ్యి అందించి ఆమెను అనుసరించింది. మౌనంగా వాళ్ళ ముందు తల వంచుకొని నిలబడి వాళ్ళు అడిగిన నీ పేరేమిటి, ఏమన్నా చదువుకున్నావా అనే 2 ప్రశ్నలకు నోటితో ఒక జవాబు, తల ఊపడంతో మరొక జవాబు చెప్పి
కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది. అమ్మాయి నచ్చిందండి మాకు అన్నారు పెళ్లివారు. నచ్చకేం చేస్తుంది, బంగారు బొమ్మలా ఉంది, కాస్త చదువుకునుంటే కలెక్టర్ అంతటి వాడు వచ్చేవాడు అనుకుంది మనసులో తాయారమ్మ. కృష్ణస్వామి చెప్తున్నాడు నీలవేణి వాళ్ళ కుటుంబంలోకి ఎలా వచ్చింది, ఆమె పూర్వాపరాలు చెప్తూ, పిల్ల బంగారం, మేము కట్నాలు ఇవ్వం, పెళ్ళి మాత్రం మా పిల్లకు చేసినంత ఘనంగా చేస్తాము, పిల్ల మెడలో మాకు తోచినట్లు అంతో ఇంతో బంగారం పెడతాము, ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాతో కలిసిపోయి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది, కాబట్టి ఆ పిల్లే మా పిల్ల, పండుగలకు పబ్బాలకు పిలుస్తాం అన్నాడు. దానికేం సార్, మాకు మీలాంటి వాళ్ళ కుటుంబం నుండి అమ్మాయి లభించడం గొప్ప, ఏ కులమైనా మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ సంస్కారం మీ మంచితనం ఆమెలో కూడా మాకు కనిపిస్తున్నాయి. మా వాడికి తల్లి తండ్రి లేకపోవడంతో చదువులో వెనకబడి చిన్న ఉద్యోగస్తుడయ్యాడు, కానీ బాగా చదువుకుని ఉంటే వాడు బ్యాంక్ ఆఫీసర్ అయ్యేవాడు అన్నాడు పిల్లాడు మేనమామ గిరిధర్. బ్యాంకులో ప్యూన్ అయినా అతనికి వచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకొచ్చు, అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది అంది తాయారమ్మ. ఆ తర్వాత ఆ మాట ఈ మాట అయ్యాక వాళ్ళ అంగీకారం తెలిపి వెళ్ళిపోయారు. ఘనమైన పని చేసావురా వేణు, మంచి సంబంధం తెచ్చావు, ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్లి చేసి రుణం తీర్చుకోవాలి అంది తాయారమ్మ వాళ్ళు వెళ్ళాక. కృష్ణస్వామి అవునన్నట్లుగా తల పంకించి, లాంఛనంగా తాంబూలాలు తీసుకుని లగ్నపత్రిక రాసుకుందాం, మంచి రోజు చూస్తాను అన్నాడు. ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా అన్నాడు వేణు. అప్పుడు కానీ ఆ దంపతులకు ఆ విషయం గుర్తుకు రాలేదు. అవును సుమా, ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది తాయారమ్మ. అడగటానికి ఏముందిరా, మనం ఏదంటే అదే కదా, తనకేం తెలుసని అన్నాడు కృష్ణస్వామి. తెలిసినా తెలియకపోయినా అడగటం ధర్మం కదా నాన్న, అమ్మ నువ్వే అడిగి చెప్పు, నాకు తెలిసి వద్దనదు కానీ అడగాలి అన్నాడు వేణు. వేణు మాట నిజమే అనిపించింది ఆవిడికి కూడా. అలాగే అడుగుతాలేరా అంది. మర్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యాక వంటగది కడిగేసి నీలవేణి తన గదిలోకి వెళ్ళిపోయింది. వంట చేయటం తప్ప మిగతా పనులన్నీ నీలవేణి అది తన ఇల్లు అన్నంత జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తుంది. హైదరాబాద్ వచ్చాక నీలవేణికి అక్కడ తిరగకూడదు, ఇది ముట్టుకోకూడదు అనే నిబంధనలు పోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వంటగదిలోకి రానివ్వాల్సి వచ్చింది. కొత్తల్లో తాయారమ్మకి నీలవేణి అలా వంటగదిలో యథేచ్ఛగా తిరగటం చాలా ఇబ్బందిగా అనిపించేది. సిటీలో తప్పదు కాబట్టి ఆవిడ అతి కష్టం మీద సరిపెట్టుకుంది. రాను రాను అలవాటైపోయింది. ఇప్పుడు ఆమె ఇల్లంతా శుభ్రం చేయటం, కిటికీ అద్దాలు రోజు విడిచి రోజు తుడవటం, టేబుల్స్ టీపాయి సోఫాలు బట్టతో తుడవటం, మధ్య యథేచ్ఛగా ఫ్రిడ్జ్ కడగటం, ఇలాంటి పనులు ఎవరూ చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా చేసుకుపోతూ ఉంటే ఆవిడ చాలా మామూలుగా చూస్తూ ఉంటుంది. ఆవిడకి తెలుసు ఈ పనులన్నీ తను చేయలేదని, తన వల్ల కాదని. అందుకే నీలవేణి చేస్తుంటే ఏం మాట్లాడదు. ఇల్లు ఎప్పటికప్పుడు అద్దంలా ఉంచుతుంది నీలవేణి. పగలు భోజనాలు కాగానే హాల్లో పడుకుంటే హాయిగా అనిపిస్తుంది ఆవిడకు. ఒక్కోసారి ఈ పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అని ఆమెకు పెళ్లి చేయకుండా ఇంట్లో చాకరీకి శాశ్వతంగా ఉంచుకోవటం అమానుషం అనుకుంటుంది తనకు తానే. తాయారమ్మ రోజులా పడుకోకుండా నీలవేణి వెళ్ళిన కొద్ది నిమిషాలకే తను కూడా మెట్లెక్కి పైకి వెళ్ళింది. నీలవేణి గది తలుపు ఓరగా వేసింది. ఆవిడ తలుపు కొద్దిగా తోసి గదిలోకి తెంగు చూసింది. నీట్గా ఉంది గది. మంచం లేదు, కిందనే పరుపు వేసుకుంది. ఓ మూల పాత స్టూల్ మీద చిన్న కూజ, దాని మీద బోర్లించిన గ్లాసు, అల్మార్లో నీట్గా సర్దుకున్న ఆమె బట్టలు, అక్కడక్కడ 1-2 రిత్విక్ బొమ్మలు. అప్పుడప్పుడు రిత్విక్ను తీసుకుని తన గదిలోనే ఆడించుకుంటుంది. ముఖ్యంగా వేణు ఇంట్లో ఉన్న సమయంలో దాదాపు తన గదిలోనే గడుపుతుంది. ఆవిడ మృదువుగా నీలవేణి అని పిలుస్తూ లోపలికి నడిచింది. నీలవేణి కంగారుగా లేచి నిలబడి, అయ్యో అమ్మగారు మీరొచ్చారేంటి, నేనే వస్తా కదా పిలిస్తే అంటూ ఆవిడ దగ్గరగా నడిచింది. పర్వాలేదులేవే, అప్పుడప్పుడు మెట్లు ఎక్కాలిట, ఆ అబ్బాయి చెప్పాడు. అవునేమిటి, నీ గదిలో ఒక్క కుర్చీ కూడా లేదా అంది ఆవిడ చుట్టూ చూస్తూ. ఇప్పుడే తెస్తానుండండి అంటూ బాల్కనీలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి వేసింది. ఆవిడ మోకాళ్ళు పట్టుకుని కూర్చుంది. నువ్వు కూర్చోవే. ఏం లేదు, నిన్న పెళ్లి చూపులు జరిగాయి కదా, వాళ్ళకు నువ్వు నచ్చావు, మరి నీ సంగతి ఏమిటి, నీకు అతను నచ్చాడా? చెప్పమ్మా, నీకు నచ్చాడా? నీలవేణి ఏమీ మాట్లాడకపోవడంతో మళ్ళీ అదే మృదుస్వరంతో అడిగింది. నీలవేణి కళ్ళు నీటితో నిండి పొటపొట కన్నీళ్లు కారిపోయాయి. ఆవిడకు అయోమయంగా అనిపించింది.
ఎలా ఓదార్చాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది నీలవేణి? చెప్పు, నీకు ఈ సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా అంది. నాకిష్టాలేంటి అమ్మగారు? నా బతుక్కి మీరు పెళ్లి చేయాలనుకోవటమే గొప్ప. ఇంకా నాకు ఇష్టం కూడానా అంది. తప్పు, అట్లా మాట్లాడకూడదు. ఏం నువ్వు మనిషివి కావు? నీకు కోరికలు ఆశలు ఉండవా? నీకేదన్నా మనసులో ఇలాంటి వాడు కావాలని ఉందా చెప్పు. నిన్ను వదిలించుకోవాలని నీకు పెళ్లి చేయాలనుకోవటం లేదమ్మా. ఎక్కువ కాలం నిన్ను ఇలా మా చాకరీకి వాడుకుంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తిపోస్తుంది కదా. నువ్వే చెప్పు. నీకు కూడా పెళ్లి వయసు వచ్చింది. నీది అనే ఇల్లు వాకిలి, నీ మనిషి నీకు కావాలి కదమ్మా. అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి. అమ్మగారు నీలవేణి కుప్పకొల్లినట్లు ఆవిడ పాదాల మీద పడిపోయింది. అయ్యో, ఏం పని? లే లే, చంపేస్తా. ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది. కన్నీళ్లు తుడుచుకో, ఏడు పాపుకో, మాట్లాడు. నీ మనసులో ఏముందో చెప్పు. తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి. నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే భయంగా ఉంది అమ్మగారు. నేను ఎక్కడా బతకలేను. నాకు పెళ్ళొద్దు. మీ పాదాల దగ్గరే ఉండనివ్వండి. నాకు ఇంతకన్నా ఏం వద్దమ్మా. కాదనకండి, నాకెక్కడ బతకాలన్నా భయమే. కానీ అట్లా ఎట్లా కుదురుతుంది నీలవేణి? నువ్విక్కడ ఇలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు. వేణుబాబుకు చెడ్డ పేరు రాదు. వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో ఎలా అట్టే పెట్టుకుంటాం పెళ్లి చేయకుండా? మా పరువు మర్యాద ఉంటాయా చెప్పు? నలుగురు నాలుగు మాటలు అంటారమ్మా అంది తాయారమ్మ. దెబ్బతిన్నట్లుగా చూసింది. తనకి పెళ్ళి ఇష్టం లేదు, కానీ ఆవిడ చెప్తున్న విషయాలు వింటూ ఉంటే తన వలన ఈ ఇంటికి చెడు జరుగుతుంది అనిపిస్తుంది. తనకి ఆశ్రయం ఇచ్చి కళ్ళల్లో పెట్టుకుని చూసిన ఈ కుటుంబానికి తన వలన అపకారం జరగటమా? అందుకే గాబరాగా అంది. అమ్మా, అంత మాట అనకండి. నా వలన మీకు కానీ బాబుగారికి కానీ చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ అదే జరిగేట్టయితే నా అభిప్రాయంతో పని లేదు. మీకెవరు నచ్చితే వాళ్ళతో నా పెళ్లి చేయండి. నాకు మాత్రం ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుస్తుంది అంది. నిన్ను వదిలిపోవటం మాకు ఇష్టం లేదమ్మా, కానీ తప్పదు. ఇది కాకపోతే మరొకటి. నువ్వేదో ఒక సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలమ్మా. అమ్మా, నా భవిష్యత్తును మీకే వదిలేస్తున్నాను. నాకెక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేని మాట నిజం, కానీ అది జరిగే పని కాదు. కాబట్టి నేనెక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు. మీకన్నా నా బాగోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెబితే అది చేస్తాను, నన్ను నమ్మండి అంది. ఆమె మాటలకు తాయారమ్మ ముగ్ధురాలైంది. ఎంత అణుకువ, ఎంతటి మంచితనం, ఎంతటి పనిమంతురాలు. కురూపి కాదు, అంతో ఎంతో అందమైందే. ఈమెను భార్యగా పొందినవాడు, ఈమెను కోడలుగా పొందిన కుటుంబం ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. శాశ్వతంగా ఈ పిల్లని ఇక్కడ ఉంచాలంటే ఒకటే మార్గం, ఈ ఇంటి కోడల్ని చేసుకోవటం. కానీ ఈమెను ఏ అర్హతతో కోడల్ని చేయగలదు? పైగా చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణు చదువు సంజాలేని ఈ అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడా? చూస్తూ చూస్తూ ఓహో, కుదరదు. ఆవిడ తన ఆలోచనలకు తానే ఉలిక్కిపడింది. చచ్చా, తానేంటి ఇలా ఆలోచిస్తోంది? ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తనను నిప్పులతో కడిగినా కడుగుతాడు. పనిపిల్లే. ఆమె మంచితనానికో పనితనానికో స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చినంత మాత్రాన ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాం సమంజసమా? అయినా ఆ పిల్ల కన్నేళ్ళకి ఇలా కరిగిపోయి ఇలాంటి ఆలోచనలేంటి? బుద్ధి తక్కువ కాకపోతేను. ఆవిడ నెమ్మదిగా ఆలోచనలను వదిలించుకుని నీలవేణి తల మీద చేయి పెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్చన ఆర్డీఓగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో కొన్ని సంఘటనలకు భయపడి బెదిరిపోయి తల్లడిల్లిన క్రమంగా తనకు తానే ధైర్యం చెప్పుకుని క్లిష్ట సమస్యలను కూడా చాకచక్యంగా పరిష్కరిస్తూ అటు ప్రభుత్వాధికారుల దగ్గర, ఇటు లోకల్ ఎమ్మెల్యే, ఇతర నాయకుల దగ్గర, తన తోటి ఉద్యోగుల దగ్గర, సబార్డినేట్స్ దగ్గర కూడా మంచి ఆఫీసర్గా పేరు పొందింది. ఆ రోజు అర్చన ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ ఆమె కోసం 4-5 విజిటర్స్ ఎదురు చూస్తున్నారు. ల్యాండ్ తగాదాకి సంబంధించిన విషయం. అర్చన తన ఛాంబర్లోకి వెళ్తూనే వాళ్ళ హడావుడు మొదలైంది. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం, ఇంకా ఎంతసేపు అని అరుస్తున్నారు. బహుశా పియ్య ఆపి ఉంటాడు. మేడం ఇప్పుడే వచ్చారు, కొంచెం రిలాక్స్ అవనివ్వరా అని అతడి స్వరం అస్పష్టంగా వినిపించింది. తన సీటు దగ్గరికి వెళ్తూనే బెల్ కొట్టి వాళ్ళని పంపించమని చెప్పింది ప్యూన్కి. ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమెతో పాటు 2 వ్యక్తులు వచ్చారు. ఆ అమ్మాయి చాలా ఫెరోషియస్గా ఉంది.
చూడగానే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిలాగా ఉంది. సుమారు 30-32 ఉండొచ్చు. తెల్లగా ఉంది. ఖరీదైన సిల్కు చీర, మెడలో పుస్తెల తాడు, చంద్రహారం, 2 పేటల ముత్యాల గొలుసు, 2 చేతులకి నిండుగా బంగారు గాజులు, వేళ్లకు ఉంగరాలు, చెవులకు డైమండ్ దిద్దులు, డైమండ్ మొక్కుపుడక. అర్చన తల పంకించి, చెప్పండి ఏంటి ప్రాబ్లం అంది వాళ్ళ నమస్కారానికి స్పందిస్తూ. వీళ్ళ ఆయన మా ల్యాండ్ ఇల్లీగల్గా ఆక్రమించుకుని ఇప్పుడు అక్కడ కల్టివేషన్ ప్రయత్నాలు చేస్తున్నాడు మేడం. మేము మా ల్యాండ్ అని అన్నందుకు ఇదిగో ఈ అమ్మాయి తండ్రి మా మీదకు తాగాదాకొచ్చాడు అన్నాడు ఒక అతను. అతను కొంచెం చదువుకున్న వాళ్ళ ఉన్నాడు. నోరు మూసుకో, అది మా తాతల నుండి మాకు సంక్రమించిన భూమి, మధ్యలో అక్రమంగా ఆక్రమించుకుంది నువ్వు అంటూ రయ్యన లేచాడు అమ్మాయి తండ్రి. ఎత్తుగా, లావుగా, పంచకట్టుతో, బుర్రమీసాలతో, అచ్చం సినిమాల్లో చూపించే భూస్వామిలాగా ఉన్నాడు. అర్చన కొంచెం గట్టిగా, మీరు దెబ్బలాడుకున్నట్టయితే ఇక్కడికెందుకు వచ్చారు అంది. అది కాదు మేడం, అది మా నాన్నగారు నాకు పసుపు కుంకాల కింద నా పెళ్లిలో ఇచ్చారు. మా ఆయన దాన్ని సాగు చేసి వరి పండించాలనుకుని ఈ మధ్య ఆ పని మొదలుపెట్టాడు. ఈలోగా ఈ పెద్ద మనిషి మాతో యుద్ధానికి వచ్చాడు అంటూ ఆ అమ్మాయి మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ, ఏం చేస్తాడు మీ ఆయన అడిగింది అర్చన. మా ఆయన రూలింగ్ పార్టీ లీడరు అంది వయ్యారాలపోతూ. ఓ సరే, మీరు వెళ్ళి బయట కూర్చోండి, పిలుస్తాను అంటూ వాళ్ళని బయటకు వెళ్ళమని బెల్ నొక్కి పి అని పిలవమని చెప్పింది ప్యూన్కి. శ్రీపతి వచ్చాడు. వస్తూనే ఆమెకు విష్ చేసి ఆ ల్యాండ్ గురించిన సమాచారం మొత్తం చెప్పాడు. నిజానికి అది పోరంబోకు భూమి. ఆ అమ్మాయి తండ్రి పేరు వీరాస్వామి, పెద్ద రాజకీయ నాయకుడు. ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టి పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. అతని కూతురే విజయ్ దుర్గ. కూతుర్ని మరొక రాజకీయ నాయకుడైన మునిస్వామి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తూ కట్నం కింద 50 లక్షల బంగారం, విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, ఈ పోరంబోకు భూమి ఇచ్చాడు. ఈ భూమిని తన పరపతి, పదవి, దాదాగిరి ఉపయోగించి సంపాదించాడు. ఒక విధంగా అన్యాయంగా ఆక్రమించాడు. అల్లుడు ఈయన్ను మించినవాడు. రాజకీయం అడ్డు పెట్టుకుని భూ ఆక్రమణలు, గూండాయిజాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి ఈ అమ్మాయి కూడా వత్తాసు. దొంగలు ఊళ్ళు దోచుకున్నట్లు ఆ ఆక్రమణలో తనకి భాగం ఉందంటూ ఇప్పుడు ఈ కొత్త వ్యక్తి వచ్చాడు. వీళ్ళందరికీ తహసీల్దార్ గారి వత్తాసుంది. ఆయన ప్రోద్బలంతో చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు. వింటూ ఉంటే రగిలిపోయింది అర్చన. ఎంత అన్యాయం! పైగా అన్యాయాన్ని సమర్థించుకోవటం సిగ్గన్నా లేదా వీళ్లకు? తహసీల్దారు అసలు అలాంటి వాడని తను ఎన్నడూ అనుకోలేదు. అంటే చాప కింద నీరులా చాలా చేస్తున్నాడనమాట. తానే అమాయకురాలు. అర్చన అప్పటికప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఫైల్స్తో సహా రమ్మని కబురు చేసింది. ఆఘ మేఘాల మీద ఆక్రమించుకున్న భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావటానికి తన ప్రయత్నాలు తాను చేయసాగింది. ఆ పరంపరలోనే తెర మీదకొచ్చాడు నాగరాజు, విజయదుర్గ భర్త. పెద్ద మీసాలు, బాగా ఒళ్ళొచ్చి పెళ్ళపెళ్ళలాడే ఖద్దరు చొక్కా వేసుకుని వస్తాదిలా వచ్చాడు. అతన్ని చూడగానే అర్చన, ఆమెను చూడగానే నాగరాజు కూడా ముందు నిశ్చేష్టులయ్యారు. తేరుకున్న అర్చన మండిపడింది. అతన్ని చూడగానే ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదిలి ఎంతో ఆవేశపడిపోయింది. ఇంతకాలం అణిచి ఉంచిన పగ, ప్రతీకారం ఉవ్వెత్తున ఎగిశాయి. లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది. కానీ తన హోదా, అధికారం, తన పరువు ప్రతిష్ట ఆమె నా పని చేయనివ్వలేదు. అందుకే తనతో మాట్లాడటానికి వచ్చిన అతన్ని మాట్లాడకుండానే అక్కడి నుంచి పంపించేయాల్సిందిగా పియ్యకు చెప్పింది. ఎవరో లేడీ ఆఫీసర్ అని తెలుసు కానీ ఆమె అర్చనే అని తలుచుకుంటే తన పొగరు, రాజకీయ వేషాలు అన్నీ అడ్డంగా తోసేయగల అధికార హోదాలో ఉందని తెలియని నాగరాజు అర్చనను అలా చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. నోటి నుంచి మాట రాలేదు. తానొక పార్టీ లీడర్ అయినా ఆ క్షణంలో తనకు తాను ఆమె ముందు నిలబడలేనివాడని అర్థమైంది. అందుకే మౌనంగా వెళ్ళిపోయి మరో విధంగా ఆమె నుంచి తన కేసు విషయమే శరణు కోరాలని నిశ్చయించుకున్నాడు. అయితే అర్చన మాత్రం ఎవరితో ఏమీ చర్చించకుండా తహసీల్దార్తో చర్చిస్తూ ఒక అధికారిగా తను తీసుకోవలసిన చర్యలు తీసుకోసాగింది. తహసీల్దార్ సంతకంతో తప్పుడు పనులు చేస్తున్న ఆ కుటుంబం మొత్తం ఆమె మీదకు తాగాదాకొచ్చింది. అది మాది, మా పూర్వీకులది అంటూ ఏవేవో కాగితాలు చూపించారు. ఆఖరికి అధికారి ఒక మహిళ కాబట్టి మరో మహిళ ఆవిడతో డీల్ చేస్తే బాగుంటుందని అంటూ తన భార్యని ఎగదోశాడు నాగరాజు. ఆమెకి ఇలాంటి లావాదేవీలు చాలా సామాన్యం అన్నట్లు వచ్చి అర్చనకు ఒక లెదర్ బ్యాగ్ ఇచ్చింది. ఏదోలేండి మేడం గారు, మాకు తోచింది, మీ సహకారం కావాలి మాకు అంటూ వెకిలిగా నవ్వుతున్న విజయ్ దుర్గను అసహ్యంగా చూస్తూ తీవ్రంగా అరిచింది అర్చన. ఆడదానివై ఉండి ఇలాంటి పనులు చేయటానికి నీకు సిగ్గులేదు?
ప్రభుత్వ భూములంటే నీ తాత ముత్తాతల సొమ్ము అనుకుంటున్నావా? అయినా ఒక గోండాకి రౌడీకి పెళ్ళానివైనా నీకు ఇంతకన్నా నీతి ఎక్కడుంటుంది? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి అంది. ఏమో, ఏదో ఆడదానివని ఊరుకుంటుంటే పెద్ద నీతి మంత్రులాగా మాట్లాడుతున్నావే. నీలాంటి వాళ్ళని చాలామందిని చూసావులే. ఇదిగో ఈ కానుక తీసుకుని ఈ కేసు వదిలే. ఎన్నేళ్ళు ఈ ఉద్యోగంలో కొట్టుకున్నా ఎంత డబ్బు రాదు, ఇందా అంటూ బ్యాగ్ అర్చన వైపు నిర్లక్ష్యంగా తోసింది. అర్చన ఆవేశంతో వణికిపోతూ, గెట్అవుట్, ఒక్క క్షణం ఇక్కడ కనిపించావంటే నిన్ను నీ మొగుడిని అరెస్టు చేయిస్తాను అంటూ అరిచింది. ఆమె అరుపుకు బయట నుండి శ్రీపతి, ప్యూను, మరొక స్టెనో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆవేశంతో నిలువెల్లా వణికిపోతున్న అర్చనను చూసి వాళ్ళకి మతిపోయింది. శ్రీపతి ముందుగా తేరుకుని విజయదుర్గని ఒక విధంగా బయటికి నెట్టినంత పనిచేశాడు. చల్లటి కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చి ఆమెను మామూలు స్థితికి తీసుకురావడానికి చాలాసేపు పట్టింది వాళ్లకు. ఆ తర్వాత అర్చన ఈ విషయం కలెక్టర్ దాకా రాసింది. పూర్తి రిపోర్ట్ ఇస్తూ, నా జ్యూరిస్డిక్షన్లో ఇలాంటి దారుణాలు జరగటం నేను భరించలేను. ఈ భూ ఆక్రమణ కేసులో పార్టీకి సహకరించి ఇల్లీగల్ యాక్టివిటీస్ను ప్రోత్సహిస్తున్న తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మీద చర్య తీసుకోవాలని సూచించింది. ఆమెకు కొన్ని సంవత్సరాలుగా నాగరాజు మీద రగులుతున్న పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అది వదలాలని లేదు. అఫీషియల్గా అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వదులుకుందంటే జీవితాంతం తన ఓటమిని మౌనంగా భరించాలి అనిపించింది. చాలా బెదిరింపులు, ప్రయత్నాలు, గొడవలు తర్వాత నాగరాజు మీద విజయం సాధించింది. అపజయం పాలైన విజయదుర్గ అర్చన ఇంటికి యుద్ధానికి వచ్చిందో రోజు. ఆమెను సూటిగా అడిగింది అర్చన. నీకు నీ మొగుడు పెద్ద గోండా అని, నీ వంటి ఆడవాళ్ళ జీవితాలు ఎన్నో నాశనం చేశాడని తెలుసా? అలాంటి వాడితో కాపురం చేయడానికి సిగ్గులేదు? ఈ నగల కోసం, ఈ పట్టు చీరల కోసం సమాజంలో గోండాలకు ఉన్నత స్థానం కల్పించడంలో నువ్వు కూడా కారణమవుతున్నావని నీకు తెలుసా? అలాంటి మగాడికి పెళ్ళంగా బతికే కన్నా నీకున్న ఆస్తితో ఒంటరిగా బతకలేవా అంది. విజయదుర్గ నవ్వింది. ఆ నవ్వులో ఒక విధమైన కసి కనిపించింది. అప్పటిదాకా అర్చన మీద అగ్నివర్షం కురిపించిన ఆమె మాటల్లో మృదుత్వం చోటు చేసుకుంది. ఈ సమాజంలో ఏ మగాడు నీతిమంతుడో మీరు చెప్పగలరా? భార్య కాక మరొక ఆడదానితో సంపర్కం లేని మగాడిని మీరు చూపించండి, అప్పుడు నేను నా మొగుడిని వదిలేస్తాను. పిచ్చి మేడం, మగాళ్ళందరూ వెధవలే అయినప్పుడు ఆడవాళ్ళంతా పెళ్ళొద్దు అని కానీ, పెళ్ళయ్యాక వాళ్ళు వెధవలని తెలిసాక విడాకులు తీసుకుంటానని కానీ అంటే ఇక ఈ సమాజంలో పెళ్ళిళ్ళు, కాపురాలు, పిల్లలు ఏమీ ఉండవు. మా ఆయన బయట పులి కావచ్చు, కానీ ఇంట్లో నా ముందు పిల్లి. వాడు బయట ఎంతమందితో తిరిగి వచ్చినా నేను వాడితో కాపురం చెయ్యకపోతే మరొక అమ్మాయిని చూసుకుంటాడు. నేను కాకపోతే నా స్థానం మరో ఆడది తీసుకుంటుంది. ఎందుకు ఇస్తాను చెప్పండి? మీకో సంగతి చెప్పాలి. వాడికి ఎలాగైతే నేను కాక వేరే సంబంధాలు ఉన్నాయో నాకు అలాగే ఉన్నాయి. వాడు చేసే చెడ్డ పనులకు మద్దతు ఇస్తూ నా సరదాలు నేను తీర్చుకుంటాను. మగాడికో నీతి, ఆడదానికో నీతి ఉండకూడదు కదా. ఎప్పుడైతే వాడి బుద్ధి తెలుసుకున్నానో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. లోకం దృష్టిలోనే వాడు నా మొగుడు, నా పిల్లలకు తండ్రి. తప్పదండి, అలాగే బతకాలి. బతకపోతే చావాలి. ఎందుకంటే నాలాంటి ఆడదాన్ని మొగుడు లేకుండా ఈ లోకం బతకనివ్వదు. మొగుడు చాటని ఏం చేసినా పట్టించుకోదు. లోకం వెర్రి బాగుందండి బాబు, అంతే. కాబట్టే ఇదిగో ఈ మాంగళ్యం కోసం వాడికి కట్టుబడి ఉన్నాను. మీకు రహస్యం తెలుసా? అర్చన దగ్గరకు వంగి రహస్యంగా అంది. ఈ సమాజంలో 160% మగాళ్ళు మొగుడి మీద ప్రేమతో కలిసి ఉండరు. అవసరం కోసం, వాడి వల్ల కలిగే గౌరవం కోసమే కలిసి ఉంటారు. ఇది నిజం, నమ్మండి. నా మాట విని మీరు కూడా ఎవళ్ళో ఒకళ్ళని పెళ్ళాడండి. లేకపోతే ఎంత నీతిగా ఉన్న అపనిందలు తప్పవు. అన్నట్టు మీకు మీ కలెక్టర్కి ఏదో ఉందటి కదా. నలుగురు అనుకుంటున్నారులేండి, వస్తా. అర్చన నెత్తి మీద నిప్పులు వాన కురిపించి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. అర్చన కళ్ళ ముందు తన పరువు ప్రతిష్ట తగలబడుతున్నట్లు, తననెవరో ఆ మంటల్లోకి తోసేస్తున్నట్లుగా, గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్లుగా కంపించిపోయింది. చదువు సంచలేని పల్లెటూరు మొద్దులా తను భావించిన అమ్మాయ ఎన్ని మాటలు మాట్లాడింది. ఇంత నిర్ముఖమాటంగా జీవితాన్ని, జీవితపు కృత్రిమ విలువల్ని కాచి వడపోసిన దానిలా, ఖచ్చితంగా నిస్సిగ్గుగా. ఇప్పుడు అర్థమైంది ఆమెకు, ఆడవాళ్ళ జీవితాలు ఇలా బానిసత్వం నుంచి ఎందుకు మారటం లేదో. ఎంత ధైర్యం ఆ అమ్మాయికి! ఛీ, ఏమంటుంది? ఎంత నికృష్టపు మాట అంది తనకి, అక్షయ్ కుమార్కి. దేవుడా, ఏమిటి అపనిందా? తనతో నమ్రతగా, అణకుగా ఉంటూ వెనుక నుంచి తన గురించి ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఎవరి అభాండాలు వేసింది?
ఎవరు ఈ పుకార్లు లేవదీసేది? ఎవరు తనని ఇంత చులకనగా కామెంట్ చేసేది? ఎవరు? తహసీల్దారా, రెవెన్యూ ఇన్స్పెక్టరా? ప్రస్తుతం వాళ్ళిద్దరే తన శత్రువులు. లేక నాగరాజా? తన మీద పగ ఇలా తీర్చుకుంటున్నాడా? నీచుడు, తుచ్చుడు. అర్చనకు ఆ క్షణంలో అలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని, వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అనిపించింది. అప్పుడు సమయం రాత్రి 8:15. అప్పుడెవరు దొరుకుతారు? అందరూ వాళ్ళ కుటుంబాలతో సహా హాయిగా ఉంటారు. తను ఫోన్ చేసి ఎవరిలా అన్నారట అంటే ఏం సమాధానం చెప్తారు? అర్చనకు ఏడుపు వచ్చింది. నీలవేణికి సంబంధం కుదిరిందని తాంబూలాలు పుచ్చుకోవటానికి ముహూర్తం పెట్టి మాధవికి కబురు చేశారు. మాధవి వస్తూనే నీలవేణిని సంతోషంగా కౌగిలించుకొని అభినందించింది. కంగ్రాచ్యులేషన్స్ నీలవేణి అంటూ. వచ్చావా మాధవి? పెళ్లి చూపులు అనుకోకుండా ఏర్పాటు చేశాడు వేణు. నీకు కబురు చేసే సమయం కూడా దొరకలేదు. అమ్మాయి అదృష్టవంతురాలు, మంచి సంబంధం దొరికింది. ఇక ఈ పిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపేదాకా నీదే బాధ్యత అంది తాయారమ్మ మనస్ఫూర్తిగా మాధవిని ఆహ్వానిస్తూ. నీలవేణి, నువ్వు ఇప్పటి నుంచి నేను చెప్పినట్లు వినాలి అంది. బాగా కొబ్బరి నూనె రాసుకుని బిగించి వేసుకున్న జడ చూస్తూ, ఇట్లాగే కూర్చున్నావా పెళ్లి చూపులకి అడిగింది. లేదన్నట్లు తల ఊపింది నీలవేణి. వాళ్ళు శుక్రవారం వచ్చారు అంది నెమ్మదిగా. ఓ, శుక్రవారం అని తలంటుకున్నావా? పోన్లే, బతికిపోయారు. ఇంత నూనె రాసుకుంటే కానీ నీ జుట్టు నిలవదా? చూడు మొహం నిండా జిడ్డు ఎలా కారుతుందో. చెంపల మీద కంటిన జిడ్డు వేలుతో రాసి చూపిస్తూ అంది. కాఫీ తెస్తానంటూ నీలవేణి వంటగదిలోకి వెళ్ళిపోయింది. చెప్పండి పిన్ని గారు, నీలవేణికి చీరలు కొనటానికి షాపింగ్కి ఎప్పుడు వెళ్దాము? తాంబూలాల రోజు ఎంతమందికి వంట చేయాలి అని వివరాలన్నీ అడిగి తెలుసుకుంది. ఆవిడ చెప్తున్నవన్నీ జాగ్రత్తగా వింటూ ఎంతో ఆనందించింది మాధవి. నాకు తెలుసు తల్లి, నువ్వు ఉంటే నాకు 10 మంది పెట్టు, నిశ్చింతగా ఉంటాను అందావిడ. ఆ తర్వాత నుంచి మాధవి ప్రతిరోజు కౌశిక్ని చక్రవర్తిని పంపించేశాక బయలుదేరి తాయారమ్మ దగ్గరకు వచ్చేసి పెళ్లి పనులు ఏమున్నాయో చూసుకోవటం, ఏం కావాలో లిస్టు రాసివ్వటం వగైరా పనులన్నీ చేయసాగింది. తాంబూలాలు మర్నాడనగా మాధవి నీలవేణి షాపింగ్కి వెళ్లారు. అప్పుడప్పుడు అలవాటుగా తాయారమ్మకు చీరలు ఇచ్చే మూటల వాడి దగ్గర 1-2 చీరలు కొనివ్వటం తప్ప ఏనాడు బయటికి వెళ్ళి చీరలు కొనుక్కున్నది లేదు. అటువంటిది ఇవాళ అంత పెద్ద షోరూంలోకి అడుగు పెడుతూ ఉంటే నీలవేణికి కాళ్ళు వణికాయి. తరువాత కళ్ళు విశాలం చేసుకొని ఆశ్చర్యంగా చూసింది అద్దాల్లో ఉన్న చీరలన్నింటినీ. ఇన్ని రకాల చీరలుంటాయా, ఎంత బాగున్నాయి అనుకుంది. మాధవి పట్టుచీర కౌంటర్ దగ్గరకు వెళ్ళి చీరలు చూపించమంది. అతను ఎంతో మర్యాదగా అణుకుగా చీరలు తీసి చూపిస్తూ ఉంటే, మీకు అతను తెలిసినవాడా అడిగింది నెమ్మదిగా. లేదు, ఏం ఆశ్చర్యంగా అడిగింది మాధవి. ఏం లేదు, ఇన్ని చీరలు ఎంత ఓపికగా చూపిస్తుంటేను. పక్కున నవ్వింది మాధవి. మనం కొనటానికి వచ్చాం కదా, మంచివి సెలెక్ట్ చేసుకోవాలంటే అతను చూపించి తీరాలి, అది అతని డ్యూటీ. నీలవేణి తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడింది. అందమైన చీరలు చూస్తున్న ఆమె కళ్ళు తణుకులీలుతున్నాయి, కానీ ఎక్కడో ఏదో నిర్లిప్తత కనిపిస్తోంది. నాకింత ఖరీదైన చీరలు ఎందుకక్క అంది మొహమాటంగా. పెళ్లి కదా వేణి, పెళ్లికి ఇలాంటి చీరలు కట్టుకోవుగా అంటూ నీలవేణి కట్టుకున్న కాటన్ చీర పట్టుకు చూపించింది మాధవి. నేను అనాథనక్క, అమ్మగారు నాకింత మంచి చీరలు కొనివ్వటం నాకు బాధగా ఉంది అంది. షూ, ఇక్కడ అలా మాట్లాడకూడదు, నువ్వు మా ఇంటి ఆడపిల్లవు సరేనా? ఇది చూడు ఎంత బాగుందో, కొత్త కలర్ కాంబినేషన్, గచ్చకాయ రంగు మీద జరీ నెమళ్ళు, మెజంతా బార్డర్, చీర అద్భుతంగా ఉంది కదూ. నీలవేణికి కూడా బాగా నచ్చింది ఆ చీర. మాధవి 2 పట్టు చీరలు 2 క్రేప్ చీరలు సెలెక్ట్ చేసి జెరీ అంచున్న తెల్ల వెంకటగిరి చీర ఒకటి కొంది. ఇది తలంబ్రాల చీర నా తరపున అంటూ అన్నీ ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బయటకు వచ్చింది. మాధవిని అనుసరిస్తున్న నీలవేణి ఆమె చూడకుండా చెమర్చిన కళ్ళు చెంగుతో అద్దుకుని ఆమెను అనుసరించింది. ఇద్దరూ కొబ్బరి బొండాలు కొట్టించుకుని తాగి ఇంటికి వచ్చారు. ఆ చీరలు చూసి తాయారమ్మ చాలా మెచ్చుకుంది. మర్నాడు ఆదివారమే నీలవేణి పెళ్లి నిశ్చయ తాంబూలాలు. మాధవి తాయారమ్మ కలిసి వంట చేశారు. పులిహోర, ముక్కల పులుసు, పప్పు, క్యాబేజీ కూర, బెండకాయ వేపుడు, టమోటా పచ్చడి, పెరుగు. స్వీట్స్ వేణు బయట నుంచి తెచ్చాడు. 10 పెళ్లివారొచ్చారు. ముందు రోజు కొన్న పసుపచ్చ బార్డర్ ఉన్న లేత నీలం రంగు చీర కట్టుకుంది నీలవేణి. ఒక్కసారి నిలువున ఆమెను చూస్తూ ఎంత చక్కగా ఉంది అమ్మాయి, కానీ ఏదో లోపం. మాధవి మరొకసారి పరిశీలనగా చూస్తూ ఉంటే నీలవేణి ఇబ్బందిగా తల వంచుకుంది.
అప్పుడు అర్థమైంది మాధవికి ఆమె మెడ బోసుగా ఉంది. మాధవి చటుక్కున తన మెడలో ఉన్న ముత్యాల దండ తీసి నీలవేణి మెడలో వేసింది. అయ్యయ్యో అక్క, నాకెందుకు ఇప్పుడు వద్దు అంది నీలవేణి కంగారుగా. మాట్లాడకు, పద కిందకు వెళదాం అంటూ మాధవి నీలవేణి నోరు చేత్తో సున్నితంగా మూసింది. ఈ అనుభవం కొత్తగా వింతగా ఉంది, కానీ ఎందుకో ఇందులో నీలవేణికి ఏమీ ఆనందం కలగటం లేదు. ఈ వేడుకకు మూల కారణమైన తాను అందుకు ఏ విధంగా అర్హురాలో ఆమెకే అర్థం కాలేదు. అక్కడున్న వాళ్ళంతా దేవుళ్ళలాగా తనొక్కతే అడవి నుంచి పారిపోయొచ్చి వాళ్ళందరి అనుగ్రహానికి ఆదరానికి పాత్రురాలైన ఒక వింత జీవిలా అనిపించసాగింది. కృష్ణస్వామి గారి పౌరోహిత్యంలో నిశ్చయ తాంబూలాలు జరిగిపోయాయి. పెళ్లివారు నీలవేణికి ఉల్లిపొర రంగు ఫ్యాన్సీ చీర పెట్టారు. వేణు పెళ్లి కొడుక్కి మంచి బట్టలు తెచ్చాడు. అందరూ కూర్చుని లగ్నపత్రిక రాసుకున్నారు. ఆ రోజుకు సరిగ్గా 27 రోజులకి ఉదయం 8:20 ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి. పెళ్లి కొడుకుని చూస్తూ ఉంటే ఎందుకో ఆ పిల్లాడు నీలవేణికి అంతగా మ్యాచ్ అవ్వలేదేమో అనిపించింది మాధవికి. ఆ అమ్మాయి చదువుకోకపోయినా అణుకువ వినయము మూర్తి భవించిన అందంతో పెళ్లి కొడుకు పక్కన మెరిసిపోతోంది. అతడు చామన ఛాయగా సన్నగా ఎటువంటి తేజస్సు లేకుండా మౌనంగా కూర్చున్నాడు. అతని ముఖంలో ఏ భావమూ కనిపించడం లేదు. అటు ఆనందం కానీ మరోటి కానీ ఏమీ లేవు. చాలా నిర్వికారంగా జరిగే తంతుతో తనకేమీ సంబంధం లేనట్టున్నాడు. మాధవి అసంతృప్తిగా నిట్టూర్చింది. పోనీలే, మంచివాడైతే చాలు అనుకుంది. నిజానికి ఎంత పెద్ద మనసుంటే ఓ అనాథకు ఇంత ఆర్భాటంగా తాంబూలాలు పెళ్లి చేయగలరెవరైనా? పోనీలే, ఈ అమ్మాయి సుఖంగా ఉంటే అంతే చాలు అనుకుంది. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరిగిపోయాయి. పెళ్లి వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. నీలవేణి పట్టుచీర మార్చుకుని సాదా చీర కట్టుకుని తిరిగి పనిలో పడింది. మాధవి ఆమెను చూస్తూ అనుకుంది, ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో శాపవశాత్తు భూమి మీద పడిన గంధర్వ కన్యల కథలు చూసింది, కానీ ఈ అమ్మాయి ఏ గంధర్వుడి వరంతోటో ఈ ఇంటికొచ్చింది. కాకపోతే ఒక్కటే లోపం, చదువు తెచ్చే వెలుగొక్కటే ఆమె మొహంలో తక్కువైంది. అన్ని విధాల జీవితం బాగుండి బాగా చదువుకుని ఉంటే ఈ అందానికి విద్య ఆభరణమై వెలిగిపోయేది కదా నీలవేణి అనుకుంది. 13వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.